హైదరాబాద్ రామంతపూర్ లో ఉద్రిక్తత తలెత్తింది. కరెంట్ షాక్ ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. మెయిన్ రోడ్డుపై స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రాగానే అది రథం ముగించే బండి ఖరాబ్ అయిపోయింది. అది ఎంతకు స్టార్ట్ అవుతలేదు. సరే కాకపోతే దగ్గర వచ్చాము కదా, మనమే చేతితో గుంజేద్దామని చెప్పేసి జీవం తీసి పక్కన నెట్టేసి దీన్ని పట్టుకొని మేము వచ్చేస్తున్నాం. రాగానే ఇక్కడ రాగానే సడన్లీ షార్ట్ కొట్టేసింది అందరికి. ఎన్ని గంటలు ఊరేగింపు జరిగింది? 8 o'clock స్టార్ట్ అయింది. వర్షం పడుతుంది, అక్కడక్కడ ఆకుండా మెల్లగా వచ్చినాం. మీదికి వైరు వచ్చి రథానికి అంటుకుందా లేకుంటే పైన వైర్ తాకింది. కట్టెతో ఎవరైనా లేపడం ఏం లేదు. పైన ఒక వైర్ ఇట్లా ఏలాడుతూ కనిపించింది. అది విగ్రహానికి తాకింది. విగ్రహానికి తాకేసరికి షార్ట్ సర్క్యూట్. గణేష్ విగ్రహం ఇక్కడ నుంచి తీసుకెళ్లారు. అవును, అప్పుడు కూడా వైర్లు పైకి అప్పుడు అంటే మేము లేము కదా, అంటే అప్పుడు మేము వెళ్ళిపోయాము. తెలిసింది, తర్వాత తెలిసింది మాకు. మేము వెళ్ళేటప్పటికి మా వెనకాల ఒక వినాయకుడు ఉండే. అప్పుడు వినాయకుడు వచ్చేటప్పుడు వాళ్ళు కూడా షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లం అయిందని అన్నారు. ఆయన అన్నారు, మరి మాకు ఇప్పుడు పొద్దునే చెప్పారు. అదే అప్పుడు రాత్రి చెప్తే మేము కూడా ఏదైనా జాగ్రత్త తీసుకునేటోళ్ళం కదా. 10-12 మంది ఉన్నాము. అక్కడ 5-6 మంది అయితే లేవకుండా స్పాట్ లో అట్లనే ఉన్నారు. నేను కూడా పడిపోయినా స్పాట్ లో. నాకు కూడా మేల్క లేదు, వచ్చలేదు. పక్క జరిగి అంటే మేల్కో రాగానే పక్కకు వచ్చి కొంచెం చేతులు ఇట్లా రాసుకొని పక్క జరిగి అక్కడ పక్క షటర్ ఒరిగి కూర్చున్నా. మా పెద్ద బాబు వచ్చి తీసుకెళ్ళిండు హాస్పిటల్కి వచ్చి. ఏం జరిగింది, ఒక కట్టెలాగా పట్టుకొని ఇట్లా ఏపడం జరిగింది. కట్టె ఇట్లా లేపుతుంటేనే మా అందరికి షార్ట్ కొడుతూనే ఉన్నది. అక్కడ ఏ వైర్ తాకిందనే తెలియదు. కాకపోతే కరెంట్ వైరా మరి కేబుల్ తోట తెలియదు. అది ఐరన్ బాడీ తోటి మొత్తం అందరికి షార్ట్ సర్క్యూట్. ఐరన్ ఉండి ఐరన్ వైరు కింద షాక్ అయింది. ఇక్కడికే ఇంకా పోలే, ఇక్కడే ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నాం. 5 నిమిషాలు అయితే వెళ్ళిపోయేది. 5-10 నిమిషాలు అయితే యాదవ్ సంఘ దగ్గరికి వెళ్ళిపోయింది. ఏం చెప్పలేదు, ఏం చెప్పలేదు. నెట్టదామని అందరం నెట్టేసినాం. ఇటు దాకా మెల్ల ఇక్కడే ఉంది కదా, నెట్టుకొని వెళ్ళిపోదామని వెళ్తున్నాం. కేబుల్ ప్రాబ్లం వచ్చి షార్ట్ సర్క్యూట్ తోటి ఇమ్మీడియట్గా అందరం పడిపోవడం జరిగింది. పడిపోయినాం, 9-10 మంది పడిపోయినాము. అందులో ఇద్దరమే లేచినాం. హైదరాబాద్ రామంతపూర్ లో అయితే కరెంట్ షాక్ ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఇప్పటికే మెయిన్ రోడ్డుపై అక్కడ స్థానికులు అయితే ఆందోళనకు దిగినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రాత్రి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో రామంతపూర్ లో జరిగిన విద్యుత్ షాక్ ఘటనలో ఇప్పటికే 6 ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మొదటగా 5 ప్రాణాలు కోల్పోగా ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గణేష్ అనే మరొక వ్యక్తి తుదిశ్వాస విడిచారు. మొత్తం ఇప్పుడు మృతుల సంఖ్య 6కు పెరిగింది. మరొక 3 వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతం వీళ్ళందరికీ ఎవరైతే చనిపోయారో చనిపోయిన వారి కుటుంబాలకు ఖచ్చితంగా నష్టపరిహారం అనేది చెల్లించాలి. ఇన్సిడెంట్ లో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం అనేది చాలా క్లియర్ గా కనిపిస్తోంది. కాబట్టి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి, వాళ్ళని ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి ఆ అధికారులను అనేది రామంతపూర్ వాసులు చేస్తున్నటువంటి డిమాండ్. ఇక మరోవైపు చనిపోయిన వారి కుటుంబాలకు ఇప్పటికే 50 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఒక కుటుంబానికి చెల్లించాలి, ప్రతి ఇంటికి కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఇవ్వాలి అనే డిమాండ్ చేస్తూ రామంతపూర్ ప్రధాన రహదారి మీదకు చేరుకొని ఆందోళన నిర్వహించడం జరిగింది. చౌరస్తా నుంచి మరోవైపున స్థానికంగా ఉన్నటువంటి విద్యుత్ శాఖ కార్యాలయం దగ్గరకు ఆందోళన చేశారు. అయితే మరోవైపు చనిపోయిన మృతులకు గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం ప్రక్రియ అనేది కొనసాగుతోంది. అక్కడకు మంత్రి శ్రీధర్బాబు చేరుకొని అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ పోస్ట్ మార్టం ప్రక్రియను కూడా ఆయన అక్కడ అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. వివరాలు అడిగి తెలుసుకున్నారు జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి. ఇక కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం తరపు నుంచి ఆయన ఒక ప్రకటన చేశారు. ప్రస్తుతానికి చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్క ఫ్యామిలీకి 5 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని అందిస్తున్నాము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అయితే దీని మీద ఎవరైతే ఇటు రామంతపూర్ వాసులు ఉన్నారో ఇప్పటికీ మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. జరిగినటువంటి ఇన్సిడెంట్ లో అధికారుల నిర్లక్ష్యం అనేది గతంలో
ఎన్నోసార్లు ఇక విద్యుత్ తీగలు అనేవి అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి. ఈ పవర్ పోల్స్ అనేవి ఎక్కడైతే విద్యుత్ స్తంభాలు ఉంటాయో అవన్నీ వంగిపోయి ఏ క్షణం అయినా కూలిపోయేటువంటి పరిస్థితి అనేది ఇంత అధ్వానంగా ఉన్నప్పటికీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకోవట్లేదు అనే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు అక్కడి ఘటనా స్థలం దగ్గరకు విద్యుత్ శాఖ సిఎండి ముషరఫ్ చేరుకున్నప్పుడే ఒకవైపున అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ముషరఫ్ తో ఆయన వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎంతో మంది అధికారులు వచ్చారు, ఎవరు పట్టించుకోని కారణంగా ఇవాళ 6 ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. దీనంతటి కూడా విద్యుత్ శాఖ బాధ్యత వహించాలనేటువంటి వాళ్ళు ఆగ్రహాన్ని విద్యుత్ శాఖ సీఎండీకి తెలియజేసిన నేపథ్యంలోనే ఆయన ఖచ్చితంగా చనిపోయిన వారి కుటుంబాలకు తగిన న్యాయం చేస్తాము, దీన్ని ప్రభుత్వం దృష్టికి విషయాన్ని తీసుకెళ్తాననేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇమ్మీడియట్ గా ప్రస్తుతం విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు విషయాన్ని తెలియజేసి ఆయన బాధిత ఫ్యామిలీలకు తగిన న్యాయం చేకూరేలాగా తాను ప్రయత్నం చేస్తానన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. మరోవైపున ఈ నిర్లక్ష్యానికి కారణమైనటువంటి కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో ఏరియాను చూసుకున్నటువంటి విద్యుత్ శాఖ అధికారులు ఒక ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసి దీని మీద పూర్తిగా పరిశీలన చేసిన తర్వాత బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకుంటాం, అవసరమైతే వాళ్ళను సస్పెండ్ చేస్తాము అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. ఇక మరోవైపు ముందు ఇటు వినాయక చవితి వేడుకలు ఉంటాయి, శోభయాత్రలు ఉంటాయి, వినాయక చవితికి సంబంధించినటువంటి పండుగలు ఉన్నాయి, మా తర్వాత దసరా పండుగలు వస్తుంటాయి. కాబట్టి ఈ పండుగల సమయంలో ఇటువంటి ఇబ్బందులు అనేవి మరలా తలెత్తకుండా అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటామనేటువంటి హామీని ఇవ్వడం జరిగింది. అయితే ఒకవైపున జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి అధికారులు వచ్చి యొక్క పరిస్థితిని సమీక్షించకపోవడం, ఓట్ల సమయంలోనే ఎన్నికల సమయంలో వచ్చినటువంటి మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉన్నటువంటి నాయకుల నుంచి ఎన్నోసార్లు తిరిగిన వాళ్ళు ఇప్పుడు దాదాపు 6 చనిపోతే ఘటనా స్థలానికి వచ్చి కనీసం పరిశీలించినటువంటి పాపాన పోలేదు. వాళ్ళందరూ కూడా దిగి రావాలి, బాధిత కుటుంబాలకు ఇమ్మీడియట్ గా హామీ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ఒక్కసారిగా ఘటన జరిగిన ప్రదేశం నుంచి మెయిన్ రామంతపూర్ ప్రధాన మార్గానికి చేరుకొని అక్కడ బైఠాయించి ఆందోళన తెలియజేసి ఇప్పుడు మనం చెప్పినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో 50 లక్షల రూపాయలను ఇవ్వాలి, అలాగే ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రతి కుటుంబానికి ఇవ్వాలి, చనిపోయిన వారి కుటుంబాలకు అనేటువంటి విషయాలను కూడా తెలియజేశారు. రత్నకుమార్, విద్యుత్ శాఖ అధికారులతో దాదాపు వారి నిర్లక్ష్యంతోనే 6 ప్రాణాలు పోయాయి. సో మరి ఇప్పటికైనా అక్కడ ఏవైతే విద్యుత్ వైర్లు, ఎలక్ట్రిక్ పోల్స్ సరిగ్గా లేవో వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ స్థానికులు ఏమని చెప్తున్నారు? విద్యుత్ శాఖ సీఎండీ వచ్చి మాట్లాడిన పరిస్థితిలోనే ఆయన కొన్ని విషయాలను తెలియజేశారు. అస్తవ్యస్తంగా పడి ఉన్నటువంటి విద్యుత్ వైర్లు మొత్తాన్ని కూడా కొంత క్లియర్ చేస్తాము, ఇటువంటి సమస్య అనేది మరలా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామనేటువంటి హామీని ఇచ్చారు. అయినప్పటికీ కూడా గతంలో ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. దాని కారణంగానే ఇప్పుడు యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది, 6 ప్రాణాలు పోయాయి. ఇప్పటికి కూడా అధికారులు నిర్లక్ష్యంగానే వహిస్తున్నారు అని వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ఇటువంటివి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్మీడియట్ గా ఆ కెమికల్ వైర్లు అలాగే పవర్ సంబంధించినటువంటి విద్యుత్ తీగలు ఎక్కడైతే అటాచ్ చేయనో వాటిని వేరు చేసి విద్యుత్ తీగలు అనేవి ఇబ్బందికరంగా ఉండకుండా సరిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి వాటి మీద ప్రధానంగా అధికారులు దృష్టి సారించాలి అనేది స్థానికంగా ఉన్నటువంటి రామంతపూర్ వాసులు చేసినటువంటి డిమాండ్. దీని మీదే సీఎండీ ముషరఫ్ ఒక హామీని ఇవ్వడం జరిగింది. మరోవైపున బాధిత కుటుంబాలకు కూడా నష్టపరిహారం అనేది చెల్లించాలని తెలియజేసిన నేపథ్యంలోనే ఆయన ఇమ్మీడియట్ గా ఉప ముఖ్యమంత్రితో మాట్లాడి తగిన విధంగా ఆర్థిక సాయం అందేలాగా ప్రయత్నాలు చేస్తా అని చెప్పారు. ఇక మరోవైపు ఇప్పటికే పోస్ట్ మార్టం దగ్గరకు వెళ్లిన మంత్రి శ్రీధర్ బాబు ప్రతి కుటుంబానికి, చనిపోయిన వారి కుటుంబానికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల తక్షణ పరిహారాన్ని ప్రకటించడంతో ఇది కొంత దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు బాధిత కుటుంబాలు అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.